హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ విచ్ ఈస్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ఎనర్జీ మేజర్ అండ్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో ఇది ఈ ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ కిందకి వస్తుందండి. మనకు మహారత్న, నవరత్న, మినీరత్న అని 3 కేటగిరీలు ఉంటాయి. సో మహారత్న కేటగిరీ కిందకి వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏ క్యాండిడేట్ ఇస్ టు చూస్ అండ్ కెన్ అప్లై ఫర్ వన్ ట్రేడ్ ఎట్ వన్ వర్క్ సెంటర్ లొకేషన్ ఓన్లీ. అంటే ఒకటే వర్క్ సెంటర్, ఒకటే లొకేషన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ నార్థన్ సెక్టార్లో వచ్చేసి డెహ్రాడూన్, ఢిల్లీ, జోధ్పూర్. ముంబై సెక్టార్లో ముంబై, గోవా, హజీరా, ఉరాన్. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ సెక్టార్లో కాంబాయ్, వడోదర, అంకలేశ్వర్, అహ్మదాబాద్, మైసనా. ఈస్టర్న్ సెక్టార్లో వచ్చేసి జొరాత్, సిలిచార్, నాజీరా అండ్ శివసాగర్. ఇక్కడ సదర్న్ సెక్టార్లో వచ్చేసి చెన్నై, కాకినాడ, రాజమండ్రి, కరైకల్. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాయండి. సో మనం చూసినట్టయితే ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నైలో అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది, 72 పోస్టులు ఉన్నాయి. కాకినాడ వచ్చేసి అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డాట్స్మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. సో మొత్తం 58 పోస్టులు ఉన్నాయి. రాజమండ్రిలో వచ్చేసి అకౌంటెంట్, అసిస్టెంట్ హెచ్ఆర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డాట్స్మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్కి కావాలి, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అండ్ వెల్డర్. సో కరైకల్లో వచ్చేసి ఈ పోస్టులు ఉన్నాయండి. మనకి తెలుగు రాష్ట్రాలతోటి సంబంధం ఉంది కాబట్టి అగర్తలా, కోల్కతాలో ఇవి ఉన్నాయండి. టోటల్గా 221 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 163, ఇది 53. అంటే ఒక సెక్టార్కి సెంట్రల్ సెక్టార్లో 221 ఉన్నాయి. మన సదరన్ సెక్టార్లో వచ్చేసి 674 ఉన్నాయి. సో మనకి సదరన్ సెక్టార్ తోటి సంబంధం ఉంది. సో ఇక్కడ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మెన్షన్డ్ అబౌట్ టెంటేటివ్ విచ్ మే చేంజెస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్ సెంటర్. అంటే ఇక్కడ ఉన్న పోస్టులు వచ్చేసి అవి చేంజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు యాజ్ పర్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఎన్ష్యూర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్. మీరు ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, 24 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. సో ఇక్కడ ఇది ఆగస్టు 17వ డేటు కట్ ఆఫ్ పెట్టాడు ఏజ్కి. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్లికెంట్ షుడ్ బి బిట్వీన్ 1996 ఆగస్టు 17 మధ్యలో నుంచి ఆగస్టు 17, 2002 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years. ఇంకా మీకు తెలుసు కదా పీడబ్ల్యూబీడీ ఇవన్నీ 10 years ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అకౌంటెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి కామర్స్లో. అసిస్టెంట్ హెచ్ఆర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఏ ఆర్ బీబీఏ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. సెక్రటేరియల్ అసిస్టెంట్ అయితే ఐటీఐ ఇన్ ట్రేడ్ స్టెనోగ్రఫీ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఐటీఐ ఇన్ కోపా ట్రేడ్ ఉండాలి. డ్రాట్స్మెన్కి ఐటీఐ ఇన్ డ్రాట్స్మెన్. సో ఇవన్నీ దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అడిగాడు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి బీఎస్సీ విత్ పీసీఎం ఆర్ పీసీపీ ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసి ఐటీఐ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్కి వచ్చేసి డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ద ట్రేడ్ అప్రెంటిసెస్ ఐటీఐ గ్రాడ్యుయేట్స్ అండ్ 20 to 25 ఆర్ టెక్నీషియన్ అప్రెంటిస్. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 నెలలు. ఫర్ ఆల్ డిసిప్లిన్స్ మెన్షన్డ్ అబౌవ్ ఎక్స్పెక్ట్ ఫర్ లైబ్రరీ assistant except for library assistant wherein
ద ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ 6 months. సో ఒక లైబ్రరీకి అసిస్టెంట్కి మాత్రమే 6 నెలలు, మిగతా వాళ్ళందరికీ 12 నెలలు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్టైఫండ్ ఉంది ఇక్కడ. యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం పే చేస్తారు. ద ట్రైనింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ టీఏ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ టైంలో మాత్రం టీఏ కానీ బోర్డింగ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎలాంటివి పే చేయరు. సెలక్షన్ వచ్చేసి సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ అండ్ మెరిట్ డ్రాన్. అంటే సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మెరిట్ ప్రకారం ఉంటుందండి. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ రీడ్ అండ్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలక్షన్ మోడాలిటీస్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ ఒక నోటిఫికేషన్ అనేది కంపల్సరీ మొత్తం చూడాలి. ONGC shall have no obligation to offer regular employment to apprentices during and or after the completion of the apprenticeship period. ఈ అప్రెంటిస్షిప్ అనేది మీకు రెగ్యులర్ చేయరండి ఇది. సో ఇది అప్రెంటిస్షిప్గానే కన్సిడర్ చేస్తారు. క్యాండిడేట్ షెల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ వర్క్ ఏరియా. ఇది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ పీరియడ్. అంటే ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత ఒక పీరియడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు మిమ్మల్ని రిలీవ్ చేస్తారనమాట. ఇది పర్మనెంట్ అనేది చేయరు, రెగ్యులర్ అనేది చేయరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి టెంపరీ జాబ్ అని కన్సిడర్ చేయొచ్చు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ వన్ ట్రేడ్ కోడ్ ఓన్లీ. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ వన్ ట్రేడ్ కోడ్ విల్ నాట్ బి కన్సిడర్. ఒకటే పోస్ట్కి అప్లై చేయాలి, ఒకటి కంటే ఎక్కువ చేస్తే కన్సిడర్ అనేది చేయరండి. సో మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విచ్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా షెల్ నాట్ బి కన్సిడర్డ్. అప్లికేషన్ అనేది కంపల్సరీ ఫిలప్ చేయాలి. రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో అవన్నీ మీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి అనేది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. జాయినింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఉంది ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 17th August వరకు ఉంది రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్. స్టార్టింగ్ డేటు 29 నుంచే జూలై. సో ఏమైనా క్వారీస్ ఉంటే ఇక్కడ ONGC_skilldev@ONGC.co.in మెయిల్ చేయండి ఎనీ క్వారీస్ ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనెక్షర్ ఇచ్చారు. వర్క్ సెంటర్ ఇక్కడ కరెస్పాండింగ్ స్టేట్స్, కరెస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి, లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.